తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నారా? పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారా? తాజా రాజకీయ పరిస్థితులు గమనిస్తే అవును, ఇదే నిజమే అని తెలుస్తుంది. ఎందుకంటే తాజాగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇంకా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నట్లు సమాచారం. దీంతో గతంలో కేసీఆర్ ఏ విధంగా అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించారో సేమ్ టు సేమ్ రేవంత్ రెడ్డి కూడా అదే ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ ఫిరాయింపులు ఎక్కడ ఆగుతాయి? ఎవరు ఆపగలరు? లెట్ us వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో నాటి టీఆర్ఎస్ 63 స్థానాల్లో గెలిచింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే మెజారిటీకి కొన్ని సీట్లే ఎక్కువ రావడం, అందులోనూ ప్రతిపక్షాలు బలంగా ఉండడంతో కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. టీడీపీ, కాంగ్రెస్తో పాటు సిపిఐ ఎమ్మెల్యేలను కూడా టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ప్రతిపక్షాలను బలహీనపరిచారు. నాడు ప్రభుత్వం బలంగా ఉండేందుకు అలా చేశారని అంతా భావించారు. ఇక 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ ఈసారి మంచి మెజారిటీ సాధించారు. 87 స్థానాల్లో టీఆర్ఎస్ను ప్రజలు గెలిపించారు. అయినా కేసీఆర్ ప్రతిపక్షం బలంగా ఉండొద్దని, తనను ప్రశ్నించేవారు ఉండకూడదన్న భావనతో మరోమారు ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్కు ఉన్న 19 మంది ఎమ్మెల్యేల్లో 12 మందిని లాక్కుని సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేసినట్టు ప్రకటించారు. అయితే అప్పట్లో కేసీఆర్ వైఖరిపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. దళితుడు అయిన భట్టి విక్రమార్క ప్రతిపక్ష నేత కావడంతో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా ఉండకూడదన్న కుట్రతో కేసీఆర్ ఇలా చేశారన్న విమర్శలు వచ్చాయి. ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మ్యాజిక్ ఫిగర్ కంటే హస్తం పార్టీకి 4 సీట్లే ఎక్కువ వచ్చాయి. దీంతో 2014, 2018లో కేసీఆర్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్కు 39, బీజేపీకి 8, ఎంఐఎంకు 7 స్థానాలు దక్కాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుంచే ప్రతిపక్ష బీఆర్ఎస్ రేవంత్ సర్కార్ త్వరలో కూలిపోతుందని భయపెడుతోంది. కేటీఆర్, హరీష్ రావు పదే పదే శాపనార్థాలు పెడుతున్నారు. బీజేపీ కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడుతుందని కామెంట్ చేస్తోంది. దీంతో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతల మాటలను సీరియస్గా తీసుకున్నారు. తాను గేట్లు ఎత్తితే బీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తప్ప ఎవరూ మిగలరని ప్రకటించారు. 100 రోజుల పాలన తర్వాత ఇక పీసీసీ చీఫ్గా తన రాజకీయం చూపిస్తానని తెలిపారు. అన్నట్లుగానే ఒక గేటు ఎత్తినట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి ఒక గేటు ఎత్తినట్లు ప్రకటించిన కాసేపటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో మరికొంత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతారని తెలుస్తోంది. గడిచిన 3 నెలలుగా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో అప్పటి నుంచే వారు కాంగ్రెస్లో చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే దానంతో చేరికల ప్రక్రియ మొదలైంది. కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్, కాళీ యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్రావు ఇప్పటికే రేవంత్తో భేటీ అయ్యారు. వీరి చేరికపై చర్చలు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. చేరిక మాత్రమే మిగిలిందని తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతలు తరచుగా రేవంత్ సర్కార్ పడిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ ప్రచారం ఎక్కువైంది. దీంతో టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చీల్చే ప్రక్రియ చేపట్టారు రేవంత్ రెడ్డి. వీలైతే మెజారిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా పోగొట్టాలన్న వ్యూహంతో సీఎం రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరడంతో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. సహజంగా ఈ పరిణామం భారత రాష్ట్ర సమితి నాయకులకు రుచించలేదు. అందుకే వారు దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కలిశారు. ఇక స్పీకర్ను కలిసిన వారిలో పాడి కౌశిక్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. కనీసం ఆయన వెంట పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేరు. దీనిపై మీడియాలో ప్రచారం జరగగానే ఒక్కసారిగా విమర్శలు మొదలయ్యాయి. మీ వీపు మీకు కనబడదు కాబట్టి కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో మీరు చెప్పలేకపోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద పెట్టిన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రభుత్వానికి ఎటువంటి ముప్పు లేకపోయినప్పటికీ ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ రాజకీయ పునరేకీకరణ పేరుతో ఫిరాయింపులను ప్రోత్సహించారు. బీజేపీ మినహా కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, బీఎస్పీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. ఇలా చేర్చుకునే ప్రక్రియకును కేసీఆర్ పెట్టిన పేరు తెలంగాణ పునర్నిర్మాణం. ఇలా 2 పర్యాయాలు ఏకంగా 39 మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆయన భారత రాష్ట్ర సమితిలో చేర్చుకున్నారు. చివరికి శాసనసభాపక్షాన్ని కూడా విలీనం చేశారంటే కేసీఆర్ వ్యవహార శైలి అర్థం చేసుకోవచ్చు. అక్కడి దాకా ఎందుకు 2014 ఎన్నికల్లో టీడీపీ టికెట్ మీద గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్తో రాజీనామా చేయించకుండా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కాంగ్రెస్ టికెట్పై గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని మంత్రిని చేశారు. అప్పటి స్పీకర్లు మధుసూదనాచారి, పోచారం శ్రీనివాసరెడ్డికి అనర్హతపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడేమో ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నారని, అందుకే ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారని అంటున్నారు. దానం నాగేందర్పై అనర్హత వేటు పిటిషన్ వేసే ముందు కొద్దిగా ఆలోచించాల్సి ఉందని బీఆర్ఎస్లోనే సెటైర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎన్నికలకు ముందే బీఆర్ఎస్కు చావు దెబ్బ పడడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీని కాపాడుకునేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు చాలవన్నట్లుగా చెప్పుకొచ్చారు. గతంలో కేసీఆర్ చేసిన తప్పులే ఇప్పుడు ఆయన పార్టీని ఉనికి లేకుండా చేస్తున్నాయని అంటున్నారు. గతంలో ఇతర పార్టీల ఉనికి దెబ్బతీసిన తరహాలోని ఆయన పార్టీ కూడా కనుమరుగవుతుందని పరోక్షంగా జోస్యం చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే అంటే మరో 2 వారాల్లో కనీసం 15 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. వీరిలో ఎక్కువ మంది గ్రేటర్ పరిధిలో వారే ఉంటారని సమాచారం. ఒకరిద్దరు తప్ప అందరూ కాంగ్రెస్లో చేరడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇటీవల కాలం వరకు వరుసగా రేవంత్తో మర్యాదపూర్వకంగా భేటీ అవుతున్న ఘటనలు చూస్తూనే ఈ విషయం అర్థమవుతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇక తాజాగా రేవంత్ రెడ్డి తన ప్రభుత్వాన్ని మనుగడపై మాట్లాడుతున్నారు. తన ప్రభుత్వం ఉండదంటూ వ్యాఖ్యలు చేస్తున్న వారిపై విరుచుకుపడుతున్నారు. లాంగ్వేజ్లో ఘాటును పెంచుతున్నారు. దీనికి కారణం బీఆర్ఎస్ చీఫ్ లేదా కేటీఆర్ తెర వెనుక ఏదో చర్చలు జరపడమేనని, ఈ కారణం చూపి ఎమ్మెల్యేలు అందరినీ లాగేసేందుకు రేవంత్ రెడ్డి స్కెచ్ రెడీ చేశారన్నట్లు పొలిటికల్ అనలిస్ట్స్ భావిస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ మొదట్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు 63 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. అప్పట్లో ప్రభుత్వ సుస్థిరత పేరుతో ఎమ్మెల్యేలను లాక్కుంటే ప్రజలు స్వాగతించారు. ఇప్పుడు కాంగ్రెస్కు 64 మందే ఉన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఏం చేసినా తప్పు లేదన్న సంకేతాలిస్తున్నారు రేవంత్ రెడ్డి. చేసిందంతా చేజేతులా చేసుకుని ఇప్పుడు టీడీపీ స్ఫూర్తిగా మళ్లీ బలపడాలని కేసీఆర్ పార్టీ నేతలకు చేస్తున్న హితబోధపైన సెటైర్లు పడుతున్నాయి.